ఆయన రక్తంలో విమోచించబడి ఒక ప్రత్యేకత కలిగి జీవించే ఆయన ప్రజలను త్వరగా తీసుకొని పోవునుగా. ఇంకోసారి బిగ్గరగా ఆమేన్. కరోనా ఏం చేస్తుందండి? కరోనా ఏం చేస్తుంది? నేను చెప్తాను, కరోనా ఒకవేళ వచ్చినా 4 రోజులు పడబెడుతుందేమో, అదే రాకడ వచ్చి వెళ్ళిపోయింది అనుకో, తుప్పు వదిలిపోతుంది నీ శరీరం మీద. కరోనా పెద్దదిగా, దానికంటే స్టేజ్ ప్రభు యొక్క రాకడ. కొనిపోబడుటకు తగినటువంటి శ్రేష్టత కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా ఆ క్రమమైనటువంటి జీవితం కలిగి జీవించుటకు ప్రతి ఒక్కరి వాక్యానికి లోబడి నడుచుకున్నదుగాక. వాక్యాన్ని పక్కన పెడితే నేనే కానీ ఏ సేవకుడే కానీ రాకడలో కొనుక్కోబడలేదు, కొనుక్కోబడలేదా, విలువబడ్డామా, భయంకరమైన ఈ కరోనా ఏముందండి? కరోనా ఏముంది? ఇది పెద్ద లెక్క కాదు. రాకడలో విలువబడ్డామంటే అప్పుడు ఉంటుంది అసలైనటువంటి జాగ్రత్త పడదాం. కరోనా అనే దాని గురించి భయపడుతున్నాం, దానికంటే రాకడలో ప్రభుని ఎంత జాగ్రత్తగా ఉంటే ఎదుర్కోగలమా అనేటువంటి ఆగ్రహం కలిగి బ్రతుకుటకు దేవుడు మనకందరికీ విశేషమైన జ్ఞానమును పుట్టించుగాక. ఆమేన్. చదువుదాం. ఇది నా వాక్య ధ్యానముగా, ఇది నా వాక్య ధ్యానంలో మనం ప్రవేశించబోయే ముందుగా క్రిందటి వారంలో ఏ వాక్యం చెప్పిన ఏమైనా గుర్తుందా? మాట గుర్తు చేయండి. అదేదో చెప్తే మంచిగా. నేను ఆ రాక్షసుల పట్టణాన్ని మీరు జయించాను కాబట్టి నాకు రాబోయే అల్లుడు కూడా రాక్షసుల పట్టణాన్ని జయించేవాడు కావాలి, సోమేరి కాదు. అంటే ఒక పోరాటం వెళ్ళినవాడు కావాలి అనే వాక్యంతో ప్రభు కిందటి వారిలో మనతో మాట్లాడు. అదే కదా కాలేరు అడిగింది. కిరియతర్ప అనే పట్టణాన్ని నేను జయించాను, దానికి హెబ్రోను పేరు పెట్టాను. అని ఈ పట్టణంలో చరిత్ర ఉన్నది, రాక్షసుల చరిత్ర ఉంది. కాబట్టి ఈ రాక్షసుల చరిత్ర ఈ పట్టణాన్ని జయించిన వాడికి నా కూతురిస్తానని ప్రకటించి అక్కడ ఆయన కోరిన కోరిక నేను చెప్పాను కదా, నాకు గుర్తేస్తున్నా. కోరిన కోరిక నేను ఏ విధంగా జయించే వాడినై ఉన్నానో అట్లాంటి వాడే నాకు కూడా కావాలి అన్నట్టుగా ఆశించాను. ఇది నా వాక్య ధ్యానం గురించి సేమ్ అలాంటి సన్నివేశంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము, ప్రత్యక్షత గ్రంథం అని చెప్పవచ్చు. ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నుండి 12వ వాక్యాన్ని మైకుల దగ్గర పెట్టుకోవాలి. నేను చెప్పినప్పుడు మైకులు చదవండి దయచేసి. చదువు వచ్చిన దేవుని బిడ్డలారా మైకుల దగ్గర వద్ద పెట్టుకోండి, మీ వద్ద మైకు పెట్టుకోండి. నాకే పెట్టుకుంటాను. మైకులు మీ వద్ద పెట్టుకోండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న
నూతనమైన యెరూషలేమును నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అను. నా దేవుని పట్టణపు పేరు, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. వాని మీద వ్రాసి. ఇంకో చదివిన వాక్యం ఏంటండి? సిస్టర్స్ చదివితే బాగుంటుంది. చదవగలరు? సరే, ఎవరు చదువు త్వరగా లేట్ చేయదు. జయించు వారిని మరి తీసుకుంటాను. ఏ ఆలయంలో? ఏ ఆలయం? జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి నా దేవుని ఆలయంలో నుండి వాడు ఇక మీదట ఎవరు జయించేవాడు, ఓడిపోయేవాడు కాదండి. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి ఎప్పటికంట ఎన్నటికి వెలుపలికి పోడు. ఇంకా మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను అంటాము. మన మీద రాయబడును గాక. వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరి వైపు నేను చూపించి నీ మీద రాయబడును కాకనండి. ఒకరి వైపు ఒకరు చూపించండి, వేలు చూపెట్టండి. నీ మీద రాయబడును కాక. ఏ పేరు? కొత్త పేరు. చూడండి, అక్కడ మనం చదివిన ఆ వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి దృక్పథం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఏంటిదయ్యా ఆయన శ్రేష్టమైనటువంటి ఉద్దేశం? దృక్పథము అనగా ఆయన ఉద్దేశం ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్రేష్టమైన ఉద్దేశము అంటే అక్కడ చదివిన ఆ వాక్యమంతుడు దాదాపు 7 సందర్భాలుగా నా 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 అని వ్యక్తిగతంగా ఒక్కరిని ఉద్దేశించి రాసినట్టే ఉన్నాడు. చదువుకోవడం గట్టిగా నిన్నొక్కనే నా మందిరంలో నా పేరు, నా దేవుని పేరు అని నా 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 అని ఒకే వ్యక్తిని గురించి రాసినట్లుగా ఆ వ్యక్తి అయి ఉంటాము. ఆమెన్. నేను అంటాను, మనం అందరికీ అయి ఉందురుగాక అని. నేను అప్పుడు చేయించాను కానీ ఇప్పుడు చేయించలేకపోతున్నా అనవద్దు. ఆమెనండి, ఆమెనని గట్టిగా. అప్పుడు ఓడించా, ఇప్పుడు ఓడించుదును గాక. అప్పుడు గెలిచాం, ఇప్పుడు గెలిచినము గాక. నేను చెప్తాను నా గురించి చిన్న విషయం. దేవుడికి సంగమా, బాప్తిస్మము ఈ టయాన్ని ఇంకా ఇదే టయానికో లేకపోతే 1-2 గంటలు 3 గంటలు బాప్తిజం తీసుకుంటా. అయితే ఆ రోజు ఇక తెల్లవారితే మందిరికి వెళ్ళి బాప్తిజం తీసుకోవాలా. ఆ రోజు భయంకరమైన గొడవ, భయంకరమైన పెద్ద గొడవ. ఇటు ఇద్దరు కొట్టుకోరు. నేనే పెద్ద బల్లంగల్లో ఉన్నాను. నన్ను వదిలే చంపడేస్తా అంటున్నాను. నాకు నచ్చిన ఒక విషయం ముందు నా దృష్టికి లాగా చంపేస్తా. వదిలే నన్నని ఇటువంటి నెట్టిపడేసి సిగ్గు అంతటి కోపం వచ్చింది. అంటే అది పెద్ద గొప్ప కాదు, సిగ్గు. అది విషయం. అంటే తెల్లవారితే బాప్తిజం తీసుకోవాలి నేను. అది శనివారం రాత్రి
తెల్లవారితే బాప్తిజం తీసుకోవాలి. కానీ విపరీతమైన గొడవ, మొత్తం మీద పట్టలేదు. కట్టె పక్కన పడేసి నిలబడి వెళ్ళి కొనుక్కున్నాను. తెల్లవారు బైబిల్ తీసుకుని రెడీ బైబిల్ చెప్పి మనం తీసుకొచ్చాను. ఎందుకు చెప్తుందంటే అంతటి స్థితి. ఫాస్ట్గా నన్ను అభిషేకించేటప్పుడు కూడా సంసను ఎవరిని నువ్వు చేతి కొట్టొద్దు అన్నాడు. ఎవరిని చేతి కొట్టొద్దు. ఎందుకు చెప్పాడు నాకు కూడా తెలియదు, ఎందుకు చెప్పాడు నాకు కూడా తెలియదు. పైగా నేను ఎవరిని కొట్టలేదు కూడా ఇంతవరకు, ఇప్పుడు అసలు కొట్టను. ఆమె ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే జయించే అనుభవం. అరే రాత్రి ఇంత గొడవ పెట్టుకున్నానా, నేను బాప్తిసం తీసుకుంటే నిలబడతానా, నేను బాప్తిసం తీసుకుంటే ప్రభువు సన్నిధిలో సాక్షిగా బ్రతకగలుగుతానా అని వేరే వేరే ఆలోచనలోనికి రానివ్వాల. కసి, బాప్తిసం తీసుకునే దినాల నాకు కసి, బాప్తిసం తీసుకోవాలి, నేను కూడా పరలోకంలో ప్రభుత్వం ఉండాలి, తండ్రితో నిలబడాలి. నిజంగా సేవ చేయాలని కోరిక అస్సలు లేదు. కానీ దేవుడు ప్రత్యేకించి, దేవుడు పేరు పెట్టి పిలిచి ప్రత్యేకించుకొని తీసుకొచ్చారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరికి ఇస్తారు తెలుసు అలాంటి కృప? ఆ మాట మళ్ళీ ఒకసారి ఆ మాట మొదటి మాట మళ్ళీ ఒకసారి చదవండి. ఎవరికి ఇస్తారు? జయించవానికే, జయించవానికే. ఇటు గాలి కొడితే ఇటు గాలి కొడితే ఇటు ఊగేవాడికి కాదండి. లోకం అనేక రకాల ఆశలు చూపిస్తుంది. ఆశల వెంట పరిగెత్తే వానికి కాదు, వానికి లేదు చెయ్యి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియులారా, జయించువాడు లోకాన్ని, పాపాన్ని, ఈ భూ సంబంధమైన పలు ఇచ్చాడు. జయించువాడిని దేవుని ఆలయంలో. ఏ దేవుని ఆలయంలో? ఎవరు నీ దేవుడు? నీ దేవుడు ఎవరు? ఎవరు నీ దేవుడు? 115వ కీర్తనలో, 115వ కీర్తన కాదు, 2వ కీర్తనలో లేదా 115వ కీర్తన తీయండి. దాంట్లో రెండులో దాదాపు ఒకటే మాట ఉంటుంది. 115వ కీర్తనలో వారి దేవుడు ఏమాయను అని 4వ కీర్తనలోనా? 115వ కీర్తనలో 2వ వచనం చదవండి. వారి దేవుడేడి అన్ని జనులు ఎందుకు చెప్పుకుంటురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మా దేవుడు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. వారి దేవుడు ఏడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుంటురు? మా దేవుడు ఆకాశమందున్నాడు. ఇంకా తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఇష్టం కాదా, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. ఇప్పుడు 2వ కీర్తన కూడా తీయండి. అక్కడ కూడా అదే మాటలోని అన్ని జనులు ఎలా వారి దేవుడు ఏదని, అన్ని జనులు ఎలా అల్లరి కూర్చున్నారు, జనములు ఎలా, త్వరగా చదవండి. అన్ని జనులు జనములు వ్యర్థమైన దానిని దేనే మంచిదాన్ని కాదండి, వ్యర్థమైన దానిని, నిష్ప్రయోజనమైన దాన్ని, ఉపయోగపడేదాన్ని కాదు, ఉపయోగపడి దానిని, ఎన్నికలైన దానిని కాదు, తృణీకరించబడిన దాన్ని, విశ్వసించబడిన దానిని, కొట్టివేసే దానిని జనములు ఏవా వ్యర్థమైన దానిని తలంచుచున్నాయి. ఉపయోగపడిన దాన్ని తలంచుచున్నాయి. ఇంకా మనము వారి కళ్ళు చెప్పుదాము రండి. చాలు ఇంకొంత. దేవుని స్తోత్రం. దేవుని ప్రియులారా, నా
దేవుని మందిరములో జయించు వారిని నా దేవుడు. ఎవరు మన దేవుడు? ఆకాశమందుండి నరులను కరుణాలు చూస్తూ తనకిష్టమైన కార్యాలు వారి జీవితంలో చేయడం సమర్థుడు. కొట్టు ఆయనకి ఇష్టమైన కార్యం నీ జీవితంలో చేయబడునుగాక, నా జీవితంలో జరుగునుగాక. గట్టిగా లేకపోతుంది ఆమెన్. ఆ ఉత్కృష్టం రావాలి, ఆమెన్. ఆ కసి రావాలి. అయ్యా నీకు ఇష్టమైన కార్యం నా జీవితంలో చేయి అంటాను. దేవునికి ఇష్టమైన కార్యం నీ జీవితంలో చేయబడితే, జరిగితే, దేవునికి ఇష్టమైన కార్యం నీ జీవితంలో జరిగితే నీవు తలగా నిలబెట్టబడతావు. ఆమేన్. నువ్వు తలగా ఇంటికి చేయబడతావు. ఎక్కడో ఉండవు, ఎక్కడో రహస్యంగా ఉండవు. తలగా ఇంటికి చేయబడతావు నీవు. ఆమేన్. ఇష్టమైన కార్యం నీ జీవితంలో జరిగితే ఆయనకి ఇష్టం. మన చదివిన వాక్యంలో జయించు వాణిని నా దేవుని మందిరంలో ఒక స్తంభం. ఎక్కడంట? ఎక్కడ నీవు స్తంభం? చెప్పండి. మనం ఎక్కడ స్తంభం? ఎక్కడ? ఆయన మందిరంలో ఒక స్తంభం. ఏ స్తంభం అంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే పిల్లలు. ఈ పిల్లలు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఈ పిల్లలు దేనికి ఉపయోగపడుతుంది? ఈ స్తంభం దేనికి ఉపయోగపడుతుంది? ఈ మందిరం యొక్క వెయిట్ అంతా, ఈ వెయిట్ అంతా మాట్లాడండి పిల్లలా, మోసేదానికి స్తంభం స్థిరంగా ఉన్నది, అది కదలదు. అక్కడ మనం చదివిన వాక్యంలో అది ఆ మాట పూర్తి, ఆ లైన్ ఇంకొక లైన్ పూర్తి చదివినది. అది అందులో నుండి జయించుకున్న దేవుని మందిరంలో స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు అనగా జయించేవాడు. ఇక మీదట లోకానుసారంగా బ్రతికి ఓడిపోయేవాడు కాదండి. లోకానుసారంగా బ్రతికి సిగ్గుపడేవాడు కాదు. అందులో నుండి వాడు ఇక మీదట ఎలాంటి దుస్థితి కలిగిన ఏం కాడు, ఎలాంటి పరిస్థితి ఎదురైన ఏం కాడు, అదనులు బెదములు అటు ఊగులు ఇటు ఊగులు తన మీద ఉన్న బాధ్యతను నా గొంతులని కారణం స్తంభముగా బాధ్యత మోసేవాడై ఉన్నాడు. ఆమేన్. ఎక్కడా చౌరస్తాల్లో కాదండి, రోడ్లలో కాదండి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఒక బాధ్యత కలిగిన స్తంభంగా ఉన్నాడు. ఆ బాధ్యతను ఎట్టి స్థితిలో నా ఓటు అన్నాడు. హల్లెలూయా. నా గొంతు ఈ మాటతో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాని పరిస్థితి లేనప్పుడు 4 రోజుల క్రితంలోనే నా కొత్త శ్రీసేవ నేను ఎందుకు చేయాలి సేవ అని నాకు నేనే విసుక్కున్నాను. నేను చేయని సేవ నువ్వు, నేను మళ్ళా అజ్ఞానంగా నువ్వు మళ్ళీ వెళ్ళిపోతా, నా కొత్త సేవ నేను చేయను అని నేను బాగా విసుక్కున్నాను. ప్రభు నాతో ప్రేరేపించిన మాట హల్లెలూయా. ఇప్పుడు నవ్వుతున్న సిగ్గనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం. ఎక్కడో చేతులకి
మొఖానికి వాళ్ళంతా తెల్లటి సిమెంట్ పూసుకునే నన్ను ఈ విధంగా తెల్లటి డ్రెస్ వేసి నిలబెట్టి వాడుకుంటూ ఉంటే నేను అనాలోచితంగా నాకు నేనే విసుక్కుని చెయ్యి, నాకు వద్దిచ్చాడు, నేను చెయ్యి ప్రభు చెయ్యి, నేను విడిచిపెట్టేస్తాను, నాకు వద్దు, నేను మరలా వెళ్ళి నాకు చేతనైన పని చేసుకుని బతుకుతాను, నాకు చెయ్యి ప్రభు. లేదంటే నాకు అసలు ఈ ప్రాంతంలో ఉండదు, నేను ప్రభుని ఏడ్చేసాను, నాకు వద్దు చెయ్యి. అంతగా నాకు నేనే నా మీద నాకు చాలా విరక్తి వచ్చేసి నాకు వద్దు ప్రభు అని అనుకుంటే ఇప్పుడు ఆ రోజే నేను మీకు తెలుసు, మీరు గొప్పగా అనుకోండి లేదా అనుకోండి ఏమైనా అనుకోండి, నేను ఇంట్లో కూర్చున్నా ఎటన్నా వెళుతున్నా ఎక్కడ ఉన్నా ప్రతి వానికి 2 మనసులు ఉంటాయి తెలుసా? ఉంటాయా? ఉంటాయి. ఒక మనసు మందిరం కొంతమంది, ఇంకో మనసు ఇప్పుడు ఎందుకులే అన్నట్టుగా ఎటు వెళుతున్నా 2 మనసులు ప్రతి వానికి ఉన్నట్టుగా నాకు ఉన్నాయి. కాబట్టి ఒక మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుని గురించిన ఒక పాటనో లేదా ఏదైనా ఒకటి ఖచ్చితంగా దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది ఎనీ టైం నా మనసు. హల్లెలూయా. ఇలా ఎప్పుడు నేను అనుకుంటున్నాను వెంటనే పరిశుద్ధాత్ముడు నా ఇక్కడ తట్టినట్టుగా అయిపోయింది. తర్వాత బాధ అనిపించేసి దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే స్తంభముగా బాధ్యత కట్టబడింది మన మీద. ఆమేన్. ఈ బాధ్యత నీ మీద పెట్టిన దేవుడు నమ్మదగినవాడు. 4 రోజులు మోసి 4 రోజులు నా గోతుని వెళ్ళే బాధ్యత కాదండి ఇది. మనం చదివిన వాక్యంలో దానిలో నుండి వాడు ఎన్నటికీ ఎక్కడ పోడు అత్తారింటికి వాడు, లేకపోతే ఆఫీస్ పనికి వాడు, ఒట్టిదే మందిరానికి రావడానికి ఇష్టపడరు కొద్దిమంది. ఆ మాట చెబుతారు, ఈ మాట చెబుతారు, అదో ఏదో చెబుతుంటారు. నువ్వు స్తంభం అయితే ఏమవుతావు? ఆయన మందిరంలో స్థిరంగా ఉంటావు. ఎప్పుడు నువ్వు బయటికి చెప్పండి, ఎప్పుడు బయటికి నన్ను ఈ మాట నిండు పాస్టర్ గారు నేను ఇక మందిరానికే రాను, నాకు ఎందుకు రావాలి? ఎంత మాట నేను ఇన్ని పనులు చేస్తున్నా పాస్టర్ గారి ఇంట్లో, నన్ను ఎంత మాట నేను అసలు రాను అని నువ్వు స్తంభం అయితే ఇంకో చోటికి స్తంభం ఈ పిల్లలు ఉంది, ఇది వెళ్ళిపోద్దా? చెప్పండి, వెళ్ళిపోద్దా? నేను ఉండను ఇక్కడ అని వెళ్ళిపోతుందా? మాట్లాడండి సిస్టర్స్, వెళ్ళిపోద్దా? ఈ పిల్లలు వెళ్ళిపోతుందా? ఈ కాలం వెళ్ళిపోతుంది కదిలి నేను ఉండను, ఇంత మాట నేను వెళ్ళిపోద్దా? మాట్లాడేంటి? అది పొరపాటున ఏమన్నా అలుగుతుందా? చెప్పండి. వీటన్నిటికీ రంగులు వేసినట్టుగా అతికించినట్టుగా నాకు అతికి లేదు ఇలాంటి ఫ్లెక్సీని, అది ఏమన్నా బాధపడుతుందా? అలగదు, వెళ్ళదు, కదలదు. ఎన్ని సంవత్సరాలైనా తన మీద ఉన్న ఆ బాధ్యతను గుర్తు తెచ్చుకుంటూ స్థిరంగా నిలబడుతుందా? కారణం అది ఆయన మందిరంలో ఉన్న స్తంభం, బాధ్యత కలిగి ఉన్న స్తంభం. ఈరోజు మందిరానికి వస్తున్నారు ఎంతమందిలో ఈ బాధ్యత ఉంది? చెప్పండి, ఎంతమందిలో ఈ బాధ్యత ఉంది? వస్తున్నారు. చిన్న మాట అంటే ఇక మందిరానికి రాదు, లేదా చిన్న మాట అంటే ఇక మొహం చూడరు. ఇటు వస్తుంటే అటుపడి వెళ్తుంటారు, అటు వస్తే ఇటుపడి వెళ్తుంటారు. మందిరంలో నువ్వు నాటబడు తండ్రి. ఆమెన్. సిస్టర్, బ్రదర్, నువ్వు మందిరంలో నాటబడుతున్నావు అంటే ఆయన మందిరంలో నాటబడే వ్యక్తిపై ఉంటే నువ్వు అటు ఇటు నీ ఇష్టం కోసం వెళ్ళవా? ఎందులో నుండి దేవుని యొక్క మందిరంలో నుండి ఎన్నటినీ బయటికే
ఇంత మాట అంటావా నన్ను నువ్వని ఎన్నటికి బయటికే అలిగి ముద్దు ముడుచుకోనో లేదా కోపంతోనో లేదా కక్షతోనో కక్ష చెయ్యి ఇన్ని చేస్తున్నా నన్ను అంటున్నది అని వెళ్ళిపోవా. కారణం నువ్వు మందిరంలో నాటబడిన స్తంభాన్ని కొట్టు చదవగలిగా క్రైస్తవులో అది ఎలాంటి స్థితి కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా పక్కగా వెళ్ళదో నిలబడుతుంది. అలా కారణం తన మీద ఒక బాధ్యత ఉంది, తన మీద ఒక భారం ఉంది. మందిరంలో ఉన్నటువంటి స్తంభానికి ఒక భారం ఉంది. భారం ఉంటే వెళ్ళదు. ఆమె భారం ఉంటే చెప్పండి, భారం ఉంటే బయటికి వెళ్ళవు. మందిరంలోకి వచ్చినప్పుడు భారం ఉంటే అటు తిరిగి రావు. భారం ఉంటే నిలబడతావు. భారం ఉంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీ బాధ్యత నీ ఎప్పుడు గుర్తుంచుకుంటుంటావు. మందిరంలో నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా, మందిరంలో స్తంభాలు అక్కడెక్కడెక్కడెక్కడ స్తంభాలు కాదండి, మందిరంలో స్తంభం. అది ఏ స్థితిలో ఉండి స్తంభంగా చేయబడతావో తెలుసా? జయించిన వారిమైతే హత్తు అని ముఖం మీద వేయబడ్డాడు, ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడు. మాట్లాడాల మనం ఎదురుస్తూ వెళ్తుంటే కనీసం పక్కన వస్తేనే ఎంత ఫీల్ అవుతామో, పక్కన వస్తేనే ఎంత ఫీల్ అవుతామో, ఎంత బాధపడతామో. ముఖం మీద ఉమ్మిన మాట్లాడాల, చిత్రములుగా ఆయన హింసించిన మాట్లాడాల. మరి మనం మాట్లాడతామా, సైలెంట్గా ఉంటామా? హల్లెలూయా. జయించిన వారిని నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా చేసేది. అందులో నుండి, ఎక్కడి నుండి? దేవుని యొక్క మందిరంలో నుండి చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న ఒక పెద్ద పడవ వచ్చినా కూడా బయటికి వెళ్ళదు. స్తంభం అది, నిలబడిన బాధ్యత కలిగిన స్తంభం అది. బయటికి వెళ్ళదు, అలిగిపోయేది కాదు. నాకెందుకు ఇట్లాంటి స్థితిని వెళ్ళిపోయేది కాదు. దేవుని ప్రియ సమాజమా, దేవుని యొక్క మందిరంలో ఉండే శ్రేష్టమైన ధన్యత కలిగినటువంటి ఆ వ్యక్తులను ముగ్గురిని గుర్తు చేస్తాను నేను. అని అంటారు, తండ్రి నీ బలిపీఠం వద్ద గూడు పెట్టుటకు వానుకోవులకు గూటి స్థలం దొరికిందయ్యా. చూడు, నీ మందిరం యొక్క మరి నేనేమో బయట తిరుగుతున్నాను. చదవండి, 83వ కీర్తన దావీదు అంటాడు, చాలాగా ఫీల్ అయిపోతున్నాడు ఆ మాటలో. 84 చదవండి త్వరగా. యెహోవా మందిరావరణములను చూడవలెనని. అబ్బా, ఏం చూడాలని? యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ఎంతో ఆశ అంట. మామూలు ఆశ కదండి, ఎంతో ఆశ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేన్ని చూడటానికి ఆశ, దేవుని చూడడానికి ఆశ. యెహోవా మందిర ఆవరణములు చూడాలని ఆశ. ఇంకా అది సొమ్మసిల్లుచున్నది. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి. ఏ దేవుణ్ణి? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపత్యకు యెహోవా
నా రాజా, నా రాజా, దేవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు నేనేమో ఆవరణం కాడనే బతికే స్థితిలో ఉన్నాను. చూడు, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు దేనికి పిచ్చుకలకు దేనికి పిచ్చుకలకు పిచ్చుకలకే గూటి స్థలం దొరికిందంటే ఎంత ధన్యత ప్రభువా. మరి నేనేమో ఆవరణం దగ్గరే ఒకరు చూడాలని ఆశ ఉందే. చూడండి, అదే దావీదు ఇంకొక మాట్లాడతాడు. 134 కీర్తన ఉంటారు, 32 కీర్తనలో ఇక్కడ ఇంకా ప్రతిష్ఠ చేసుకుంటాడు. నేను నిద్ర రానివ్వను, కొలుగు పాటుకులను. 132 కీర్తన 3 నుంచి 5 వచ్చిన వరకు చదవండి. త్వరగా. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేస్తున్నా. ఏ విధంగా? యెహోవాకు నేను ఒక స్థలం చూసు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచు వరకు నా వాసస్థానమైన నేను నివసించుటకు నివాస గృహమైనటువంటి నా గుడారంలో నేను ప్రవేశింపను. గుడారంలో అంటే అతని యొక్క కోరిక ఏంటి? దేవుని మందిరం విషయంలో నుండి ఆసక్తి. ఇంకా కిందకు వస్తే ఆయన మందిరంలో గురించిన ఆసక్తి నన్ను తెలుపుతుంది అని రాస్తాడు. నన్ను భవిష్యత్తుచున్నది రాయబడి ఉంటుంది. చదువు. నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కును. నా కనులకు కొలువు పాటు నా కనులకు నిద్ర కూడా రానియా. చూడండి, దేవుని యొక్క మందిరం కూర్చున్నటువంటి ఆసక్తి, దేవుని మందిరంలో నివసించే విషయంలో ఆయనకున్న కోరిక. మరి నీకేం కోరిక ఉంది ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని మందిరంలో నివసించాలి ఒక స్తంభముగా అనే ఆ కోరిక నీకుంటే దేవుని కోరికను తీర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కూడా ఎవరు పని చేసి పొందును కాక. ఎప్పుడో జయించేవారిని ఆయన మందిరంలో ఒక స్తంభం అయితే, ఆయన మందిరంలో స్తంభం అయితే, దావీదు యొక్క జీవితంలో మందిరంలో కూర్చున్నటువంటి ఆశ, మందిరాన్ని కూర్చున్న తపన. అయ్యా, నేనేమో ఆవుల కళ్ళు బ్రతుకుతున్నాను. ఆ పిచ్చుకు చూడు, బలిపీఠం వద్ద, ఎక్కడంట? బలిపీఠం వద్ద గూడు పెట్టుకునే దానికి గూడి స్థలం దొరికింది. ఎంత ధన్యత అది! నేను ఆ ధన్యత నాకు కావాలి. నీ మందిర ఆవరణలో నేను బ్రతకాలి. నీ మందిరం గురించిన ఆసక్తి నాకు నిద్ర రానివ్వకూడదు. అన్నంత కసి, అన్నంత ఆశ, అలాంటి కోరిక దావీదు జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని గురించిన ఆసక్తి విషయంలో ఏమాత్రం యామార్చబడేవాడు కాదు. తర్వాత చూసుకుందాం, తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఏమంత తొందరగా గుంటె గురించి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దివ్యమైన సమాజం గమనించండి. దేవుని యొక్క మందిరం గురించిన ఆసక్తి నీ లోపల ఉంటే నీ జీవితాన్ని ప్రభు ఏలుబడి చేసే స్థితిలోకి ప్రభు తీసుకొస్తాడు. చదువు గట్టిగా మందిరాన్ని గురించిన ఆ కసి, ఆ తపన, గూడు పెట్టుకుంటూ పక్షికి లేదా ఆ పిచ్చుకకు గూడి స్థలం దొరుకుతుందయ్యా. మందిరంలో నివసించే దేవునికి సమాజం, ఆయన సన్నిధి వస్తున్న దేవుని సంగమా,
ఆయన సన్నిధికి వచ్చే నీ జీవితం ఆయన మందిరంలో నివసించే ఆ తపనిలో ఉంటే, ఆ కోరిక నీలో ఉంటే నీ జీవితాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎక్కడో బ్రతికేవాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మధ్య, ఇశ్రాయేలు ప్రజల మీద అధికారిగా నిలబెట్టాడు. ఆ కోరిక మందిరంలో ఉండేటువంటి ధన్యత, ధన్యకరము. ఇంకో చోట రాయబడుతుంది, ఆయన నేను యెహోవా మందిరంలో ఏ ఒలీవ చెట్టు అంటాడు? పచ్చని ఒలీవ చెట్టు. ఆమేన్. ఆకులు రాలే ఒలీవ చెట్టు కాదండి, పచ్చని ఒలీవ చెట్టు వలే ఉన్నాను. మరి మనం ఎలా ఉన్నాం? మందిరంలో ఒలీవ చెట్టు వలే పచ్చగా మందిరంలో కలకలాడుతున్నామా? ఆనందకరంగా ఉంటున్నావా? మందిరాన్ని విడిచి పక్కకు వెళ్ళిన సంతోషం ఉంటున్నాం. నేను అంటాను, దేవుని సన్నిధి, దేవునితో ఉండే అనుభవం మించిన సంతోషము, ఆనందము ఈ భూమి మీద నీకు ఏది లేదా? ఆమెను గట్టిగా. ఈ భూమి మీద వేరే ఏది నీకు సంతోషం అనుకుంటావో, ఏది నీకు సంతోషం అనుకుంటావో అది నేను పరిపక్వతలోనికి, ప్రభుత్వం నిలబెట్టే స్థాయిలోనికి నేను తీసుకొని రాలేదు. ఎస్, హల్లెలూయా. కనుక దేవుని ప్రియులారా, నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము ఆయన కృపను నమ్మికరించి ఉన్నాను. మందిరంలో నుండి పట్టిపోయేవాడు కాదు, మందిరంలో నివసించాలని కోరిక కలిగిన వాడు. కనుక స్తంభంగా చేయబడతాడు. ఆ కోరిక నీలో ఉంటుందా? నీలో ఉంటే నీవు స్తంభంగా చేయబడతావు. అడగు, హల్లెలూయా. అడగు, నాకేమైంది అని వెళ్ళిపోవు. నీ మీద ఒక బాధ్యత ఉంది అని నిలబడి ఉంటావు. అలాగే స్థిరంగా నిలబడి ఉంటావు. మందిరంలో మరొక వెళ్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో గడిపే ఆ సంతోషం, దేవుడితో మాట్లాడే ఆ అనుభవం అయిపోయిన తరువాత కూడా దేవుడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపడాలి వాడు. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండము దైవజనుడి మోషే, నిర్గమకాండము 32వ అధ్యాయము. మోషే కొండ దిగుట, తడవు చేయుట. చదువు, మొదటి వచ్చి చదువు. మోషే కొండ దిగకుండా నడుము చేయుట. అనగా కొండ అనగా దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగిన అనుభవం. ఆమేన్. దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన అనుభవం. ఆ అనుభవంను ఆయన వదులుకుంటే ఇష్టపడేవాడు కాదు. మాట్లాడి 40 రాత్రులు మాట్లాడి అయిపోయింది. మోషే పోవటానికి ఇష్టపడ్డాడు. మోషేకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కారణం దేవునితో సన్నిహిత సంబంధంతో అతని కలిగిన ఆ అనుభూతి, ఆ ఆనందం బయటికి వెళ్తే ఉండదు. బయటికి వెళ్తే అలాంటి సంతోషం దొరకదు. కలిగినే తడవు చేసేవాడు. కొంతమంది మందిరానికి రావడానికి తడవు చేస్తారు అంటే ఆలోచన చేస్తారు. పాటలన్నీ అయిపోయినా పోవాలనుకుంటుంటారు. పాటలు మోషే అలాంటి వాడు. మందిరం అంటే దేవుడితో ఉన్న ఆ అనుభవం, దేవుడితో మాట్లాడే సహవాసం, దేవుడితో కలిగే ఆ అనుభూతిని వదులుకొని దేవుడు పొమ్మన్నా పోవటానికి ఇష్టపడి అక్కడక్కడే తిరుగుతుంటాడు. అక్కడక్కడే ఆలస్యం చేసేవాడు. త్వరగా వెళ్ళిపోయేవాడు. అయిపోయిన ప్రార్థన వాళ్ళు తీసుకుంటారు. సాపలు ఉన్నాడు కదా రాజు, ఏదో సిస్టర్, ఏదో చెల్లి, ఏదో తల్లి, అయ్యో చెల్లి తల్లి తీసుకుని వెళ్ళిపోయే మనసు కాదు. మందిరం అయిపోయినా లేదా దేవునితో మాట్లాడే ఆ అనుభూతి అయిపోయినా వెళ్ళడానికి ఇష్టపడని వాడు. ఆమేన్. అంటే దేవుడితో గడిపే అనుభవాన్ని వదులుకుంటూ అంతగా ఇష్టపడని వాడు. అంటే ప్రభువుతో ఇంకా అలాగనే ఉండాలని తపన కలిగిన వాడు మోషే. హల్లెలూయా. ఈ
పురాణ కాలంలో మనం ఎలా ఉన్నాం? మనం ఎలా ఉన్నాం? మనలో కూర్చున్నటువంటి ఆశ మనలో ఎలా రేకెత్తిస్తుంది అంటే మనలో ఎలా పురుకొలుపుతుంది? నేను అంటాను, దేవుని మందిరం గురించిన ఆశ నీలో కలిగితే అని చెప్తాడు, నీ కుటుంబానికి నీ జీవితానికి కావాల్సిన సమస్తాన్ని ఆయన క్షుణ్ణంగా చూసుకుంటూ సమర్థుడైన దేవుడు. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన కార్యాన్ని వెతుకో. ఆయన నీతిని రాజ్యాన్ని వెళ్తాడు. ఆ తర్వాత నీకేం కావాలో సమస్తమైన, నీకేం కావాలో సమస్తమైన అన్ని సమకూర్చుకుంటూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మనకేమో మందిరానికి రావాలంటే తలనొప్పి, మందిరానికి రావాలంటే తలనొప్పి. వచ్చినా ప్రశాంతంగా కూర్చుంటామా? ప్రశాంతంగా కూర్చుంటామా? ఒకవేళ పక్కనున్నా దేవుని వాక్యం వింటుంటే ఆమె చక్కగా వినిస్తామా? వినిస్తాం. ముచ్చటి ఇక్కడ పెడతారు, ముచ్చటి ఇక్కడ. మరి ఇంటికాడ ఏం చేస్తుంటారు? మరి వారి ఇళ్ళలో మరి ఏం చేస్తుంటారు? మరి దేవుని మందిరాల్లో ముచ్చట్లు చేసుకునే కాకూడదు. దేవుని స్తోత్రం. మందిరానికి వచ్చేదానికే ఆశ చూపెట్టాలి. వచ్చినావా మోషే బయటికి వెళ్ళడానికి ఇష్టపడకూడదు. అక్కడక్కడే ఉండాలి అంతే. మొన్నటి వారాన్ని నేను తమ్ముడు చెయ్యి కొడుకు నాకు వచ్చాను లోపలికి. ఈ వారం తనకు తాను మీద వచ్చాడు. ఇక్కడ అలాగే వచ్చే కలుగులు కాక ఆగడానికి ఇంకా అలా అతనితో ఇక అనేకులు తీసుకొచ్చి కృప కలుగులు కాక వచ్చేదానికే రావాలి ఆసక్తి. అయిపోయిన వెళ్ళిపోవాలని ఆశ చూడకూడదు, వెళ్ళిపోవాలని ఆశ చూడకూడదు, ఆశ పెట్టుకోకూడదు. కొంచెం దేవుడి మందిరం ఏదైనా పరిచయం ఉందేమో, దేవుడి మందిరం ఏదైనా పరిచయం ఉందేమో. నేను దేవుని పరిచర్య ఆ ట్రైనింగ్లో ఉన్న కాలంలో ఆదివారము విశ్వాసులు అంటే కొత్తగా మందిరం నిర్మించుతున్న దినాలవి. ఆదివారము రోడ్డు మీద దాదాపు 2 లోడ్లు ఇటుక రాయి దింపుంటుంది. 3,000 మొత్తం మీద 2 లోడ్లు ఇటుక రాయి దింపుంటుంది. దింపుంటే ప్రార్థన అయిపోయినాక అప్పుడు నేను కూడా ఇక్కడ పూర్తిగా సమర్పించుకున్న, అంటే నేను సేవకి వెళ్ళినాక వెంటనే పూర్తిగా సమర్పించుకున్నాను. కానీ వెళ్ళక ముందు కూడా దేవుని యొక్క నేను BHL నుండి బాలాజీ నగర్కి వెళ్ళాలి ప్రార్థనకి. BHL నుండి దాదాపుగా 3 బస్సులు మారాలి. BHL నుంచి ఇంకా ఇటు నల్లగొండ అక్కడ ఉండేది. మేము అప్పుడు తెల్లాపురం వెళ్ళే సైడ్లో నల్లగొండలో ఉండేది. అక్కడి నుంచి దాదాపు 3 బస్సులు మారి వెళ్ళాలి. ప్రార్థన అయిపోయిన ముందే చెప్తారు, లాస్ట్ ప్రార్థన ప్రకటన చేస్తారు పాస్టర్ గారు. దయచేసి ఎవరు వెళ్ళదు సంగమా, అయిపో బయట రోడ్డు మీద 2 లోడ్లు ఇటుక దింపుంది, అవి మొత్తం మందిరం మీదకి చేర్చబడాలి. కాబట్టి మీరందరూ ఆ పని మనసుకి 2 రాళ్ళు తీసిచ్చి పైన పెట్టేసుకుంటూ వెళ్ళినా మొత్తం మీద అరగంట గంటలో కంప్లీట్ అయిపోతాయి, వెళ్ళిపోండి అని చెప్తారు. ఆ మాట చెప్పినాక దాదాపుగా ఆ ఇటుకరాళ్ళన్నీ అయిపోయేంత వరకు పోయిపోయాను. దూరమే వెళ్ళాలి కానీ అలాగే ఆగిపోయాను. నాకు తెలియదు అప్పుడు కాలంలో. అలాగే నాకేసి మనిషికి ఇంత ఈ చేయించి ఆ చెయ్యద్ది ఇంత 600-700 మంది ఉండేది అప్పుడు ఆ సంఘంలో. మనిషి నుంచుంటే నేను ఇంకా పని చేసేవాడు కాబట్టి పైకి ఇసిరేది, కొన్ని రాళ్ళు ఇస్తూనే ఉండేది త్వరగా అయిపోవడం. అట్లా పని చేసే ఆ కసి దేవుడు చూసారేమో కాబట్టి దేవుడు పని పక్కన పెట్టించాడు. ఎందుకు చెప్పినట్టు తెలియదా? దేవుని మందిరం యొక్క పని బాధ్యత నీ మీద ఉంటే ఆయన బాధ్యత నీపైకి వస్తుంది. దేవుడి స్తోత్రం. మందిరం యొక్క పని బాధ్యత నీ మీద ఉంటే ఆయన మందిరం యొక్క ఆయన నీ మీద ఒక బాధ్యత కలిగి ఉంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అలాగనే
మోషే మందిరాన్ని ఏమంటే పడుతుంది దేవునితో హల్లెలూయా. ఇంకొక వ్యక్తి చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. మోషే తడవ చేసినా బయటికి వెళ్ళినా ఇతను బయటికి వెళ్ళేవాడు కాడంట. పోయిన సందర్భంలో గుర్తు చేస్తుంటాను, చదవండి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడునట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వెళ్ళిపోయేవాడు. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అదే యవ్వనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. ఎవరంటే అతను ముసలిడా, కాలు చేయి సరిగా చాతగాని వాడా, నడుచుటకు ఓపిక లేని వాడా? ఎవరతను? ఇప్పుడు మన ఎవరొస్తే ఎక్కడుంటారు? తమ్ముడు ఎలా ఇంకొక మాటలు కూడా అతనే చెప్పాలి. ఆమె లేదు 15 సంవత్సరాల పైన 12 సంవత్సరాల పైన చేయగలుగుతండి. 25 సంవత్సరాల లోపలు 12 సంవత్సరాల పైన చేయగలుగుతండి. 12 సంవత్సరాల పైన 25 సంవత్సరాల లోపల చేయగలుగుతండి. ఎంత పెట్టుకోవాలి పైకి చక్కగా పైకి వాళ్ళు 2 ఎంతటి పైకి సరిగ్గా చేయబోయే దేవుడు మిమ్మల్ని అందరినీ మందిరంలో ఉండే ధన్యత కలిగించును గాక, మిమ్మల్ని ఆశీర్వదించును గాక, మీ సంఖ్య అధికముగా చేయును గాక. కొత్త సపోర్టుడు గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఎవరి పిల్లల సంఖ్య కొద్దిగా చూస్తే పెద్దల కంటే కూడా పెద్దల కంటే ఎవరి పిల్లలు కూడదే. ఆ ఎవరు ఎక్కడ ఉండేవాడంట? చదువు మాట. మోషే దేవుడితో ముఖాముఖం మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటే తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు ఎవరతను? యవ్వనస్తుడు. యవ్వనం జీవితం తెలుసా మన యవ్వనం మా ఇంట్లో వాడచ్చు కదా, ఉందే కదా మీ దగ్గర కూడా. జీవితం అది వాడు రాలిపోను, అది వాడు రాలిపోను. క్రీస్తే నిత్యము నిలుపును, క్రీస్తే నిత్యము నడుపును. హల్లెలూయా 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 హల్లెలూయా. యవ్వనము పువ్వులాంటిది, జీవితం ప్రతిలాంటిది. యవ్వనము పువ్వులాంటిది, జీవితం ప్రతిలాంటిది. అది వాడు రాలిపోను, అది వాడు రాలిపోను. క్రీస్తే నిత్యము నడుపును, క్రీస్తే నిత్యము నిలుపును. హల్లెలూయా ఆమేన్. క్రీస్తే నిత్యము ఎక్కడ? క్రీస్తే నిత్యము నడుపును. ఎక్కడ?
బడి కొట్టి కాదు. ఆ పందిరి కింద కాదు, ఇదిగో ఈ బొంకు ఈ దుకాణం దగ్గర ఈ పందిరి కింద కాదండి. ఆమేన్. ఎక్కడ నడపాలి? ఎక్కడికి నడపాలి? మందిరముకు. ఎక్కడ నిలపాలి? మందిరంలో. ఆ యవనస్తుడు బయటికి పోయేవాడు కాదు. ఆమేన్. ఎక్కడ ఉండేవాడంట? చెప్పండి, ఎక్కడ ఉండేవాడంట? గుడారంలో. మరి మీరు ఎక్కడ ఉంటారు? చపస్తాలో. దేవుడి సంగమా, యవన కాలం చాలా విలువైందండి. బా, అంత విలువైంది. అవే యవన జీవితం అంత విలువైంది, శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది, ప్రావీణ్యత కలది. కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. నేను యవ్వన దశలోనే దుష్టుడు నేను మోసం చేయాలని చూస్తాడు. ఆయన సన్నిధిలోకి రానివ్వడు. నీ మీద ఏదో పెడతాడు, లేనిపోని పెడతాడు. ఆయన సన్నిధికి దూరంగా నెట్టేయాలని చూస్తాడు. ఈ మాట వింటున్న ఈ సహోదరి సహోదరుడా, నీవెక్కడున్నావు? యెహోషువ గుడారంలో ఉండేవాడంట. ఆ యవ్వనుడు గుడారం నుంచి వెలుపలికి, ఆ యవ్వనుడు. ఈరోజు యవ్వనులు ఎక్కడ ఉంటున్నావు? గమనించండి. మనం జయము కలిగిన అడుగు వేయదము కాక. జయించి వారిమైతే ఏలుబడి చేస్తాం. జయించి వారిమైతే ఆయన మందిలో స్తంభంగా ఉంటాం. జయించే వారిమైతే ఆయన పేరు రాయబడిన వారిపై ఉంటాం. నీ మీద ఎవరి పేరు రాయబడిందో చూసుకో. హల్లెలూయా. పొరపాటును కూడా నీ పేరు కొట్టివేయబడకూడదు. ఆమేనో? గట్టిగా చెప్పు ఆమేన్. నా పేరు పొరపాటుగా కొట్టివేయబడకూడదు. నా పేరు స్వర్ణాక్షరాలతో రాయబడదు. అందరినీ చెప్పినట్టు కదండి, దేవుడు నా పేరును సువర్ణ అక్షరములతో ఆయన గ్రంథములో స్పష్టంగా రాసి ఉంచునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు, లేదా బీటెక్ అయిపోయింది, లేదా ఇంటర్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చేసింది. వెళ్ళాం, త్వరగా వెళ్ళాం. మీ ఇన్స్టిట్యూట్ ఎంట్రన్స్లో బోర్డు అతికించి పెట్టారు. ఎంట్రన్స్ నా చేతిలో ఉన్న కాదు కనిపిస్తుందా? ఎంట్రన్స్లో బోర్డు అతికించి పెట్టాడు. ఒక కాగితం రాసి ఆ బోర్డు నోటీస్ బోర్డు అతికించి పెట్టాడు. టీ ఇంకా ఏదో పేరు చెప్పండమ్మా. సుబ్రతమ్మ, వెంకయ్యమ్మ, పుష్ప, లలిత, రామారావు, అందరి పేరు ఉంది. అయ్యో నా పేరు లేదు. అవి సంతోషపడతావా? ఏడుస్తావా? నీ పేరు లేకపోతే సంతోషపడితే ఏడుస్తావా? రాశావు, కష్టపడి రాశావు, అడిగి వెళ్ళావు. ఆ నోటీస్ బోర్డులో చూస్తున్నావు, పైనుంచి చూస్తున్నావు, కానీ నీ పేరు కనపడలా. అయ్యో నీ పేరు కనపడలా. అయ్యో ఏడుస్తావా? సంతోషపడతావా? నేను అంటాను, నా పేరు, నీ పేరు, మన పేరు జీవ గ్రంథంలో సువర్ణాక్షరాలతో ఈ నోటు మీద రాయబడును కాక. కోట సభలు గట్టిగా. ఎవరు శరీరం వేయబడిన స్థితిలో అది నిలిచి ఉండును కాక. ఎప్పుడు ఆయన మందిరంలో ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. 4 రోజులు వచ్చి 4 రోజులకు వచ్చి నీ పేరు నాకు టైం అయిపోతుంది, క్షమించండి. దేవుడు కొద్ది మాట దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన కాక. వీళ్ళు వెంట ఇంకో కొన్ని మాటలు చెప్పాలి. దేవుని తర్వాత మాట్లాడుతుంది. వీళ్ళు వెంట నీ పేరు ఎక్కడ రాయబడాలో, నీ పేరు ఎలా రాయబడాలో రేపటి వారంలో మాట్లాడుకుందాం. మోకరించుదాం, ప్రార్థించుదాం. క్షమించండి, నేను అనాలోచిత టైం అని తీసుకొని పోతూ ఉన్నాను. మోకరించుదాం, ప్రార్థించుదాం.
మోకరించిన ప్రార్థన చేద్దాం. జయించు వారిని ఓడిపోయేవాడిని కదా ప్రియ దేవుని బిడ్డ. సహోదరి సహోదరుడా, ఓడిపోయేవాడిగా నీ ఉండక జయించేవాడివైతే నీ మీద ఎవరు పెత్తనం చేయని జీవితం జీవించే వాడివంటే దేవుని మందిరంలో ఉంటావు, అధికారులు కలిగిన జీవితం జీవిస్తావు. ప్రభువునికి అట్టి గుర్తించగా త్వరగా కృతజ్ఞత ప్రార్థన చేయండి. ప్రార్థన చేయగలండి. త్వరగా క్షమించండి, సమయం చాలా గడిచిపోయింది, క్షమించండి, త్వరగా ముగించేస్తారు. ఎవరైనా ప్రార్థన చేసిన చేయగలండి. ఎవరైనా త్వరగా ఏ ఒక్కరైనా చేయగలిగిన త్వరగా